హలో గైస్, నా పేరు మైత్రి వెంకటం. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నిన్నటి నుంచి ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ అంటే బయట కానీ ఒక న్యూస్ బాగా నడుస్తూ ఉంది, డిస్కషన్ అవుతూ ఉంది. అది ఏంటంటే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న వస్తుందని చెప్పి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ 6వ తారీఖున కూడా రావట్లేదు. ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, 2025లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోయింది. అది వాస్తవం, ప్రస్తుతానికి షూటింగ్ అయితే ఆగింది. కానీ దాని చుట్టూ చాలా రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. ఏవేవో ఇష్యూస్ అవుతున్నాయని, అసలు ఎవరికి పడట్లేదని, అందుకే షూటింగ్ ఆగిపోయింది, అలా మల్టిపుల్ థింగ్స్ అయితే వస్తున్నాయి. సో వాటి గురించి ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వేరే ట్రిప్కి వెళ్ళారు. అండ్ ఆయన ట్రిప్కి వెళ్తూ ఆయన బియర్డ్ కూడా ట్రిమ్ చేయడం జరిగింది. అంటే ఒక వీడియో వచ్చిందనమాట, ఆయన ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. సో ఆయన ఎవరో రికార్డ్ చేయడం జరిగింది, ఆయన బ్యాగులు సర్దుకుంటున్నారు. సో అందులో ఆయన పుష్ప 2లో ఆర్ పుష్ప మూవీలో ఎంత బియర్డ్ అయితే అవసరమో ఆ బియర్డ్ కంటే తక్కువ బియర్డ్తోనే కనబడ్డారు ఆయన. సో ఆయన ట్రిమ్ చేసుకొని వెళ్ళారు కొంచెం. సో అందుకని ఆయన షూటింగ్లో ఇప్పుడు అప్పుడే పార్టిసిపేట్ చేయరు. సో డెఫినెట్గా చాలా డిలే అవ్వబోతుంది షూటింగ్. సో సినిమా డిసెంబర్ 6కి రాకపోవచ్చు అనే పాయింట్ అయితే అక్కడ క్రియేట్ అయింది. సో ఒకటైతే వాస్తవం, అల్లు అర్జున్ గారు బియర్డ్ కొంత ట్రిమ్ చేసిన మాట వాస్తవమే, ఆయన ట్రిప్కి వెళ్ళిన మాట కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే పుష్ప 2 సినిమా అయితే ఆగిపోవట్లేదు. ఆయన ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ప్రజెంట్ వెకేషన్లో ఉన్నారు. ఆయన ఇంకొక 2-3 రోజుల్లో వస్తున్నారు. అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా మళ్ళీ వచ్చేస్తారు. ఆ తర్వాత ఈ పుష్ప రిలేటెడ్గా ఇంకా సాంగ్ షూట్ కూడా ఉంది, ఇంకా తర్వాత వేరేవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో కొంచెం రిలాక్స్ అయ్యి మొత్తం అవన్నీ కూడా ఒకటేసారి ఇంకా ఫినిష్ చేసుకునే ప్లాన్లో అయితే ఉన్నారు. సో మనకేంటంటే అల్లు అర్జున్ గారు మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా వెంటనే ఆయన పార్ట్ లేదు, ఇంకా వేరే పార్ట్స్ కూడా కొంత ఉన్నాయి. సో అవన్నీ కూడా షూట్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారి వెర్షన్ కూడా పూర్తవుతుంది. సో మొత్తానికి సెప్టెంబర్ ఎండ్ నాటికల్లా మొత్తం షూట్ అంతా కూడా అయిపోద్ది. ఇంకా సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా అక్కర్లేదు, సెప్టెంబర్ 3rd వీక్ ఆర్ అట్లీస్ట్ 2nd వీక్ నాటికే మ్యాక్సిమం షూటింగ్ అంతా కూడా అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా డిసెంబర్ 6కి అయితే రిలీజ్ అయిపోద్ది. ఇప్పుడు సెప్టెంబర్ 3rd వీక్లో అయినా కూడా మనకి అక్టోబరు నవంబరు కంప్లీట్గా ఖాళీయే. సో బేసిక్గా పుష్ప 2 మూవీకి హ్యూజ్ ప్రమోషన్స్ అయితే అక్కర్లేదు. డెఫినెట్గా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యారో అప్పుడు బ్యాంగే అది, హిందీ మార్కెట్లో కానీ తెలుగు మార్కెట్లో కానీ ఈవెన్ తమిళ్లో కూడా పుష్ప ఫస్ట్ పార్ట్కి బాగానే వచ్చాయంటే పుష్ప 2కి డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వస్తాయి. KGF ఫస్ట్ పార్ట్కి తమిళ్లో మొన్న ఆయన జ్ఞానవేల్ రాజా గారు ఉన్నారు కదా, ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే KGF ఫస్ట్ పార్ట్కి 75 లక్షలు వచ్చాయంట, రెండో పార్ట్కి 62 కోట్లు వచ్చాయంట షేరు. అలాంటిది పుష్ప ఫస్ట్ పార్ట్కి 19 కోట్ల ఎంతో నెట్ వచ్చింది తమిళ్లో. సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి తమిళ నుంచి కూడా. సో డెఫినెట్గా హిందీలో కూడా హ్యూజ్ కలెక్షన్, తమిళ్లో కూడా పార్ట్ 2కి హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి, హిందీలో అలాగే ఉంటాయి, మలయాళంలో కూడా ఉంటాయి. సో అన్ని రీజన్స్లోని కూడా కలెక్షన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో అదొక పాయింట్. సో ఎప్పుడు రిలీజ్ అయినా దానికి ప్రాబ్లం అయితే లేదు. సో మ్యాక్సిమం హ్యూజ్ ప్రమోషన్స్ అయితే చేయాల్సిన పని అయితే లేదు. దాని పాటలే దానికి హ్యూజ్ ప్రమోషన్స్ అయిపోతున్నాయి. ఆ పాట మన దగ్గర చూసేకి పాటకేమో ఇప్పుడు ప్రజెంట్ 10 కోట్ల దగ్గర వ్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత హిందీ అంగారం పాటకేమో 5,60,00,000 ఎంతో. ఆ పుష్ప పాటకి తెలుగు దాంట్లోని 5.5 కోట్లు వచ్చినాయి, హిందీ దాంట్లో 5.5 కోట్లు వచ్చాయి. సో పాటలే ఆ సినిమాకి బిగ్గెస్ట్ ప్రమోషన్ అయిపోతున్నాయి. సో ఇంకేం కావాలి చెప్పండి ఆ సినిమాకి. ఇప్పుడు విక్కీ కౌశల్ రీసెంట్గా ఒక మూవీ తోబ స్టెప్కి బాగా రీచ్ వచ్చి ఆ సినిమాకి రీచ్ వచ్చింది. అల్లు అర్జున్ గారు ప్రతి పాట వైరల్ అవుతుంది అలాగా. సో మరి ఇంకేం చెప్తారు ఇంకా. సో బేబస్మైన రీచ్ ఉంది. సో నో నీడ్ టు వరీ. సో అదైతే క్లియర్, అల్లు అర్జున్ గారు వెకేషన్కి వెళ్ళారు, ఆ బియర్డ్ పాయింట్ కూడా వాస్తవమే. బట్ అయినా కూడా షూటింగ్ అయితే ఆగిపోవట్లేదు. ఇప్పుడు షూటింగ్ ఆపేస్తున్నారు, ఇప్పుడు అప్పుడే చేయట్లేదు, ఈ బేసిస్ మీద ఆయనకి ట్రిమ్ చేసి వెళ్ళిపోయారు అనేది వాస్తవం కాదు. ఆయన వెకేషన్ కోసం వెళ్ళారు, ఫ్యామిలీతో వెళ్తున్నారు కాబట్టి అందుకు తీశారు. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు 3 యూనిట్లు కావాలి షూటింగ్కి అని అడిగారు. సుకుమార్ గారు 1 యూనిటే ఇస్తానన్నారు, 1 యూనిట్లోనే షూటింగ్ చేద్దామన్నారు. సో అందుకు డిలే అవుతుందని చెప్పి అల్లు అర్జున్ గారు కోపం వచ్చి ఆయన షూటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఆయన ఏమో ఇంట్రెస్ట్ కోల్పోయారు, ఇది ఒకటి వస్తుంది. ఇది కూడా వాస్తవం కాదు. బేసిక్గా
ఒకప్పుడు ఆగస్టు 15కి రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి అయితే 3 యూనిట్లు కావాలన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇంకా ఎప్పుడైతే ఆగస్టు 15కి వద్దు డిసెంబర్ 6కి అనుకున్నారో సో ఇంకా 3 యూనిట్లతో పని లేదనమాట. సో 1 యూనిటే, సో దాంతోనే నడుస్తుంది షూటింగ్. సో అది కాదు ఇష్యూ. తర్వాత అది రోమరే, ఫేక్ రోమరే అది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు సెట్స్లో మిస్బిహేవ్ చేస్తున్నారు, తాగేసి వస్తున్నారు. రష్మిక గారు కూడా అందుకే షూటింగ్ రావట్లేదు, ఆయన మిస్బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇలాగా ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా ప్యూర్గా అల్లు అర్జున్ గారి మీద ఉన్న హేట్రెడ్తో క్రియేట్ చేస్తున్న పాయింట్లు అనిపిస్తుంది తప్ప అందులో ఏది కూడా వాస్తవం అయితే లేదు. ఎందుకంటే బేసిక్గా అల్లు అర్జున్ అనే పర్సన్, అల్లు అర్జున్ గారు సినిమా కోసం ఏ లెవెల్ ఆఫ్ డెడికేషన్ చూపిస్తారంటే ఆయన ప్రతి దాంట్లోని చాలా కొత్తగా ట్రై చేయడానికైనా లేదంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చేయడానికైనా సరే ఆయన ముందుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు పుష్పలో ఇది ఎందుకు పెట్టారు మరి, ఊరికే కాదు కదా, దానికి సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అయినా కూడా మళ్ళీ పుష్ప 2లో అలాగే చేశారా? సో 3 ఏళ్ల పాటు మధ్యలో షూటింగ్ లైన్ ప్రతిసారి అలాగే ఉండాలా? సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు శారీ కట్టుకొని చేయడం అనేది చాలా పెద్ద విషయం అబ్బా. అది తట్టు ఈయన పాన్ ఇండియన్ మూవీ, ఒక రీజనల్ సినిమా కూడా కాదు అది, పాన్ ఇండియన్ సినిమాలో ఒక మాస్ హీరోగా పుష్పతో లాంచ్ అయిన టైంలో ఆయన అట్లాంటి స్టేజ్లో ఆయన అలాంటి కైండ్ ఆఫ్ గెటప్ వేయడానికి ఎంత డెడికేషన్ ఉండాలి? సో అవన్నీ ఉంటాయి. సో అల్లు అర్జున్ గారు సెట్స్లోకి తాగేసి వస్తున్నారు, మిస్బిహేవ్ చేస్తున్నారు, రష్మిక గారితో కూడా మిస్బిహేవ్ చేశారు. ఇది కంప్లీట్ బేస్లెస్ పాయింట్. అది అంటే సినిమాల గురించి తెలిసిన వాళ్ళకి లేదంటే ఆయన డెడికేషన్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది ఆయన అలా చేయరు అని. సో అదైతే రోమరే, అది కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇది పాయింట్. సో ఇలాగా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. బట్ మనం కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. డెఫినెట్గా డిసెంబర్ 6వ తారీఖునే సినిమా రిలీజ్ అవుతుంది. ఎలాంటి పోస్ట్పోన్ కూడా లేదు ఈ సినిమాకి. సో మళ్ళీ వెకేషన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ స్వింగ్లో షూటింగ్లు అయితే నడుస్తాయి. ఈవెన్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా దాని గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. డైరెక్టర్ ఇంకో 2-3 రోజుల్లో వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ స్వింగ్లో అన్నీ కూడా మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి గొడవలు లేవు. అండ్ సినిమా విషయంలో, అవుట్పుట్ విషయంలో, వర్క్ విషయంలో వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా, చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఎందుకంటే పాటలకు వచ్చిన రెస్పాన్స్, రీచ్ అంతా చూసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే హిందీలో ఇప్పుడు బేసిక్గా అది ఊబోలియా ఉంది కదా, దానికి తర్వాత ఎప్పుడో వచ్చిన రీచ్కి అంగారం పాటకి ఇప్పుడే వచ్చేసింది. సో ఆ రేంజ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉందండి. పుష్ప సాంగ్ కూడా చాలా గట్టిగా రెస్పాన్స్ ఉంది. ఏమో అల్లు అర్జున్ గారు ఏం ప్లాన్ చేశారో మనకేం తెలుసు, సుకుమార్ గారు ఏం ప్లాన్ చేశారో మనకేం తెలుసు, మధ్యలో ఏమైనా ఉండుండొచ్చు కదా. సో డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని మేబీ ట్రిమ్ చేసి ఉండొచ్చేమో, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, చెప్పలేము మనం. సో ఎటు చూసుకున్నా కూడా డెఫినెట్గా పోస్ట్పోన్ అనేది అయితే వాస్తవం కాదు. ట్రిప్పులకి వెళ్ళారు, సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఆగింది అనేది అయితే వాస్తవం, అదైతే క్లియర్. అయితే యూనిట్స్ అడిగారు, యూనిట్స్ అడిగితే ఇవ్వనన్నారు. 3 యూనిట్లు అడిగారు, 1 యూనిట్ ఇస్తానన్నారు, అందుకే అడిగారు. ఇంకా సెట్స్లో మిస్బిహేవ్ చేస్తారు. ఇవన్నీ అయితే మాత్రం కంప్లీట్గా రాంగ్ అండ్ బేస్లెస్ రూమర్సే. సో ఒకటి బేసిక్గా ఎలాంటి అప్డేటు లేకపోయినా కూడా టైంలో పుష్ప 2 సినిమాకి మంచి ప్రమోషన్ అయితే అవుతుంది దీనివల్ల. సో అదనమాట థింగ్, ఇంకా అంతమించి ఇంకేం లేదు. సో కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. సో అది మ్యాటరు. సో డిసెంబర్ 6కే వస్తుంది, ఆ రోజు థియేటర్స్లో కలుసుకోవచ్చు. ఈ గ్యాప్లో మనకి ఏదో ఒక టైంలో ట్రైలర్ అయితే వదులుతారు. సెప్టెంబర్ లేదులే, మ్యాక్సిమం నవంబర్ స్టార్టింగ్లో ఒకటి వదిలి నవంబర్ ఎండింగ్లో రిలీజ్ ట్రైలర్ వదులుతారు మ్యాక్సిమం, అంతే. ఇంకా నా తెలిసి అది సిచ్యువేషన్. ఇంకా ఈ గ్యాప్లో వేరే కంటెంట్స్ ఏం రాకపోవచ్చు, జస్ట్ దానికి సంబంధించిన ఇమేజెస్, పాటలు ఇవే వస్తాయి నాకు తెలిసి. అదనమాట పరిస్థితి. సో ఒక కంగారు పడాల్సిన పని అయితే లేదు ఎవరు కూడా. పోస్ట్పోన్ అయిపోతుంది అది దాంట్లో రూమర్, వాస్తవం అయితే ఏమీ లేదు. అది కంప్లీట్గా బేస్లెస్ రూమర్ అదంతా కూడా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.